మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన బ్యానర్పై వివాదం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మున్సిపాలిటీలోని ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 2024 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి అధికారులపై తీవ్రంగా ఆగ్రహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా బ్యానర్పై నా ఫోటోలు లేనందున కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని, నేను రిజర్వేషన్ మహిళా కావడంతో కావాలని మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమంలో కానీ వాటి యొక్క బ్యానర్లపై కానీ నా యొక్క పేరు కానీ ఫోటో కానీ పెట్టడం లేదు. నేను ఒక మున్సిపల్ చైర్మన్ విషయం మర్చి నాకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. ఈ విషయంపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు బోడపాటి సుబ్బలక్ష్మి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ అండి. నేను ఈరోజు దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 చాలా హ్యాపీగా జరిగిందండి. దానికి మా మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నేను హాజరైన తర్వాత పెద్దలందరూ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే టీడీపీ నాయకులు కూడా వచ్చారు. అలా అంతా మంచిగా ప్రోగ్రాం చాలా మంచిగా జరిగిందండి. గాంధీ జయంతి బాగా జరిగింది. ఈలోగా బ్రాండ్ చూసాను. నేను ఆ బ్యాండ్ ఒకసారి చూస్తే నాకు మనసు బాధ పెట్టుకున్నాను. అప్పుడు నేను ఒక్క నిమిషం మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడాను. ఒకసారి బ్యాండ్ చూపించండి అన్నాను, చూపించారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి ఫోటో తప్ప నా ఫోటో అయితే లేదండి. మొన్న కూడా ఇలాగే జరిగింది, ఇదే బ్యాండ్ తోటి జరిగింది. అప్పుడు కూడా నా ప్రోటోకాల్ ప్రకారం నాది వేయలేదు. ఏంటి ఇలా ఎందుకు చేశారని చెప్పి మన ఆర్డీఓ గారు అందరూ ఎదురుగుంటా నేను చెప్పడం జరిగింది. అందరూ విన్నారు. చాలా చాలా మనసు అయితే నేను చాలా బాధపడుతున్నాను. ఏ రోజు కూడా చైర్పర్సన్ అన్నది ఇప్పటికి రాలేదండి. ఇస్తున్నారు అయితే మా క్యాష్ ని బట్టి అవమానిస్తున్నారు, మరి మా దేన్ని బట్టి అవమానిస్తున్నారు, మమ్మల్ని అయితే అవమానిస్తున్నారు. దయచేసి నేను ఈ విధంగా కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టవలసి వచ్చింది. నేను కలెక్టర్ గారు ఇది విని నాకు మున్సిపల్ కమిషనర్ మీద చర్య తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నానండి. కలెక్టర్ గారికి అందజేస్తున్నానండి.